హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చిన్న కథ చెప్పబోతున్నాను. బస్సులో వెళ్తున్నాను. ఒక ముసలమ్మ ఫ్రీ బస్సు కదా, ఆధార్ కార్డు ఒరిజినల్ కాకుండా జిరాక్స్ తీసుకొని ఎక్కింది. కండక్టర్ టికెట్ కోసం జిరాక్స్ కాదు, ఒరిజినల్ కావాలి, లేకపోతే డబ్బులుతో టికెట్ తీసుకో అన్నది. కానీ ఆ ముసలమ్మ దగ్గర పైసలు లేవు. అప్పుడు ముసలమ్మ ఏడుస్తూ తన గురించి కండక్టర్కి ఇలా చెప్తుంది. ఏమని అంటే, ఆ ముసలమ్మ ఊరు వలికొండ దగ్గరలో లోతొట్టుకంట గ్రామం అంట. 2 బిడ్డలు ఆమెకి. పెద్ద బిడ్డని మొత్తూరుకు ఇచ్చి గ్రామానికి చెందిన అతనికి వివాహం చేసింది. రెండవ బిడ్డను సంఘంకి చెందిన వ్యక్తితో వివాహం చేసింది. ముసలమ్మ భర్త చనిపోయాడు. 3 ఎకరాల పొలం 2 బిడ్డలకు రాసి ఇచ్చింది. ఇప్పుడు ముసలమ్మ ఒక్కతే లోతుకుంటలో ఉంటుంది. పెద్ద బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయింది. చిన్న బిడ్డ దగ్గరికి ప్రస్తుతం అనారోగ్యం కారణం చేత వచ్చిందంట. సంఘం నుండి నాగిరెడ్డిపల్లి వరకు నడుచుకుంటూ వచ్చింది ఆ ముసలమ్మ. అంతా విన్న కండక్టర్ టికెట్ ఇచ్చింది. అప్పుడు ఆమెకి ముసలమ్మ వయసు 70 సంవత్సరాలు. సంఘం నుండి నాగిరెడ్డిపల్లికి 5 కిలోమీటర్ నడిచి వచ్చింది. ఈ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలుపగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మరో కథ. హితవు. ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించి కోతులు ముక్కుముడిగా అటువైపు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా, మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండమావుల్లో నీటిని కోసం వెతకసాగాయి. నీటితో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా అంది ఓ కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనపడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు కదా అని ఇంకో కోతి చెప్పింది. పొదలలో ఒక కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేద్దామని వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది. మేమేం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఓ కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి, భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు కిచుక కిచుక అంటూ అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. నీతి. మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుందేమో. మరో కథ. కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళుతూ ఉన్నాడు. నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశదిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టు నీడన చల్లగా ఉంది. అలసిపోయిన కాశీనాథుడు